కార్తీక పురాణము 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. జనక మహారాజా, కార్తీక మాస మహిమ విన్నవారికి మనోవాక్కాయ కర్మల నుండి మోక్షం కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవార వ్రతం ఆచరించేవాడు పరమశివుడి అనుగ్రహానికి పాత్రుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో చేసే స్నానదాన జపాదులు అశ్వమేధాది యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఈ వ్రతాన్ని 6 విధాలుగా చేయవచ్చు. 1 ఉపవాసం, 2 ఒంటిపూట భోజనం చేయుట, 3 రాత్రి మాత్రమే భోజనం చేయుట, 4 తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినటం, 5 స్నానం, 6 నువ్వులు దానం ఇవ్వటం. శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసము చేసి శివునికి అభిషేకము చేసి తులసీ తీర్థం మాత్రమే తీసుకుని మరునాడు అన్నదానం చేసిన తరువాత భోజనం చేయవచ్చును. అందుచేత ఉపవాసము చేయగలవారు ఉపవాసం ఉండటం అన్ని విధాలా మేలు. ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయమే స్నానం, జపం, దేవతారాధన మొదలగు వాటిని యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పండ్లు తీసుకోవచ్చును. ఈ విధంగా చేసే దానినే ఏకభుక్తం అందురు. 3వ పద్ధతిలో వేకువనే స్నానం, జపం, అభిషేకం, పితృదేవతారాధన చేసి పగలంతా ఉపవాసముండి పురాణ పఠనంతో గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసిన తరువాత భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే దానిని నక్తం అందురు. 4వ పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా పెట్టిన దానిని తినటం వల్ల సోమవార వ్రతం చేసినట్లవుతుంది. దీనినే అయాచిత వ్రతం అందురు. 5వ పద్ధతిలో మంత్రయుక్తంగా స్నానం, జపం మొదలగు వాటిని చేయవచ్చును. 6వ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేస్తే వ్రతము చేసినట్లే అవుతుంది. నువ్వుల దానం వల్ల పాపం తొలగిపోతుంది. అందువల్ల నువ్వుల దానం చాలా మంచిది. ఈ 6 పద్ధతిలో ఏ ఒక్కటి ఆచరించకపోయినా కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది. అనాథ స్త్రీలు ఈ వ్రతము చేయటం వల్ల విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి భగవతారాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసి పిదప భోజనం చేయవలెను. ఈ విధంగా 5 సోమవారములు చేసిన వాళ్ళు శివ సాయుధ్యం పొందుతారు. ఈ 5 సోమవారాలు చేసిన వారు నమక చమక సహితంగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి. ఈ సందర్భంలో ఒక కథ చెబుతాను, విను. ఈ కథను వింటే సకల పాపాలు పోతాయి. పూర్వం కాశీరాజ్యంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతనికి నిష్ఠుర అనే పేరు గల ఒక కుమార్తె కలదు. ఆమె చాలా సౌందర్యవంతురాలు. అందానికి తగ్గ సద్గుణాలు లేవు. భయం, సిగ్గు వదిలిపెట్టి కులధర్మాన్ని వదిలి గయ్యాళిగా తయారైంది. ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేక వ్యభిచారిణిగా మారింది. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది. ఆమె తల్లిదండ్రులు నయానా భయానా మంచి మార్గంలోకి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించి చివరికి సహించలేక ఇంటి నుండి పంపించేశారు. యవ్వన మదంతో కన్నూ మిన్నూ కానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశం చేరుకుంది. సౌరాష్ట్ర దేశంలో వేదాలు వేదాంగాలు చదువుకుని నియమనిష్టలతో మంచి సద్గుణాలతో విరాజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడుండేవాడు. అతని మనస్సు వెన్న వంటిది. అతనికి దురదృష్టవశాత్తు నిష్ఠురను చూడటం జరిగింది. ఆమె అందచందాలకు ముగ్ధుడైపోయాడు. ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు. పరిణయం 10 పదుల పంట అనే మాట కూడా అతనికి గుర్తుకు రాలేదు. కొంతకాలం వాళ్ళు కులాసాగా కాలం గడిపారు. భర్త మంచితనాన్ని, దయార్ద్ర హృదయాన్ని నిష్ఠుర గమనించలేకపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుందన్నట్లు తన వ్యభిచార బుద్ధిని వదిలిపెట్టలేకపోయింది. ఆమె ప్రవర్తన అత్తమామలు భరించలేక కొడుకుకు చెప్పారు. తన భార్య మీద మమకారంతో మిత్రశర్మ ఏమీ అనలేకపోయాడు. అభిమానం అడ్డు రావటం వల్ల ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచిపోయారు. అత్తమామలు ఇల్లు విడిచిన పిదప నిష్ఠురకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించి ఆమె ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాటంటే ఆమె తిరిగి మాటంటమే కాకుండా దండించేది. తన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడనే జ్ఞానం, దయ లేక భర్తను చిత్రహింసలు పెడుతుండేది. ఆ బ్రాహ్మణుడు పడరాని పాటలు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందో అనే భయంతో ఆమెను విడిచిపెట్టలేకపోయాడు. అతడెంత నిర్లిప్తంగా ఉంటున్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిష్ఠురకు అడ్డుగా కనిపించాడు. భర్తను తన పనికి అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండ తెచ్చి వాని తల పగలగొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏమీ ఎరగనట్లు నిశ్చింతగా
విటులతో ఆటపాటలతో కాలం గడుపుతుంది. వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠుర తన అండదండల కోసం కొంతమంది స్త్రీల మనసులు మార్చి తన దారిలోకి తెచ్చుకుంది. ఆమెలో మంచి గుణం ఎంత వెతికినా కనబడదు. ఇతరులని నిందించటం ఉగ్గపాలతో వచ్చిన విద్య అయింది. కలలో కూడా భగవంతుని తలచటం కానీ గుడికి వెళ్ళటం కానీ చేయలేదు. భూతదయ, పశ్చాత్తాపము ఆమెలో కనిపించవు. విద్యావేత్తలను, పండితులను వెక్కిరిస్తుంది. కొంతకాలానికి ఆమెకి ముసలితనము ప్రవేశించి అనారోగ్యానికి గురైంది. విటుల రాకపోకలు తగ్గిపోవటం వల్ల సంపాదన కూడా తరిగిపోయింది. అందము పోయి ఆర్థిక సమస్యలు అందలమెక్కాయి. కష్టాలనే కారడివిలో కాలు పెట్టింది. ఆమెను చూసి అసహ్యపడేవారే కానీ జాలిపడేవారు ఎవరూ లేరు. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తిరిగే శక్తి లేక చేసిన పాప ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావుకు గురైంది. ఆమె శవముకు దహనక్రియలు చేసేవారు కూడా లేరు. యమదూతలు ఆమెను తీసుకుని పోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె చరిత్రను అంతా చెప్పాడు. ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగు విధంగా దండను విధించాడు. యముని ఆజ్ఞ మేరకు ఎర్రగా కాల్చిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగులించుకునేటట్లు చేశారు. క్షణికమైన సుఖం కోసం వ్యభిచారము చేస్తే యమలోకంలో అనుభవించాల్సిన శిక్ష ఏమిటో అప్పుడు గాని ఆమెకు తెలిసి రాలేదు. బాధ భరించలేకపోయింది. ఆమె భర్త తలను పగలగొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగిలేటట్లు మోదారు. సలసల కాగిన రక్తాన్ని నోటబోసి త్రాగించారు. సలసల కాగే సీసమును దాని చెవులలో పోశారు. పరనింద చేయటం వల్ల నాలుకను ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తరువాత కుంభీపాక నరకములో తల్లక్రిందులుగా వ్రేలాడదీశారు. ఆ నరకాన్ని అనుభవించి తరువాత భూమి మీద కుక్కగా జన్మించి 15వ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజు దానికి ఎంత తిరిగినా ఆహారము దొరకలేదు. ఆ రోజు కార్తీక సోమవారం కావటం వల్ల ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం గావించి పురాణ పఠనంతో ప్రొద్దు గడిపి నక్షత్ర దర్శనము చేసుకుని తరువాత బలియన్నం బయట వేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాడు. ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క బలియన్నం చూడగానే దాని మీదకు దుమికి తినడం మొదలుపెట్టింది. ఆ బలియన్నం తింటుండగానే దానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. ఆ కుక్క బ్రాహ్మణుణ్ణి, ఓ మహానుభావ, నన్ను కాపాడు అని పిలిచింది. బ్రాహ్మణుడు బయటకు వచ్చి కుక్క పిలుపు చూసి ఆశ్చర్యంతో నీవు ఎవరవని అడిగెను. అప్పుడు కుక్క తన కథ అంతయు చెప్పి, ఓ మహాత్మా, నీకు ఇచ్చిన బలియన్నము వల్ల నాకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. దీనికి కారణం ఏమిటి అని అడిగింది. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో విషయం అంతా గ్రహించి, ఓ శుచి, ఈరోజు కార్తీక సోమవారం కదా, నీవు పగలంతా ఆహారము దొరకక ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరం నక్తభోజనం చేశావు. దాని కారణంగా నీకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధంగా నీకు నక్తభోజనము మహత్యం తెలియకపోయినను దానిని చేసిన ఫలితం నీకు దక్కింది అని ఆ బ్రాహ్మణుడు చెప్పెను. అది విన్న కుక్క దీనముగా తన్ను కాపాడమని కోరింది. దయార్థ హృదయుడైన ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు దారపోశాడు. దానితో ఆమె పాపాలు పటాపంచలై కుక్క రూపం పోయి దేదీప్యమానమైన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో గల స్త్రీ రూపం పొంది తన స్నేహితులతో కూడి కైలాసం చేరుకుంది. అందువల్ల కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తాది వ్రతాలు చేసేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివసాయుధ్యం పొందుతారు. కావున నీకు ఈ కార్తీక సోమవార వ్రతము చేసి మేలును పొందమని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పిరి. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయం సంపూర్ణం.